పూజ గదిలో బాల్ పడ్డదని అక్షయ పూజ గది వైపు వెళ్తుంది. పూజ గదిలో అడుగు పెడుతుండగా వేదవతి వస్తుంది. శౌర్య చెప్పిన మాటలు విని వేదవతి కోపంతో వచ్చి ఆగు అనేసరికి అక్షయ అక్కడే ఆగిపోతుంది. లోపలికి ఎందుకు వెళ్తున్నావు అని కోపడుతుండగా బాల్ పడ్డదని అక్షయ అంటుంది. ఇంకొకసారి లోపలికి వెళ్ళావనుకో ఇక మర్యాదగా ఉండదు. అయినా ఎవరిని అడిగి ఆ పూజ గదిలో అడుగు పెడుతున్నావు, ఆ పూజ గది గురించి నీకు తెలుసా అని కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఈలోపు అక్షయ అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు అందరు కలిసి బయటికి వెళ్తారు కదా, ఇక అలా వెంటనే అక్షయను రెడీ చేస్తుంది. రెడీ చేసిన తర్వాత అదే సమయానికి సత్య అవని కలవడానికి వస్తాడు. అవని చెప్పేసి పిలుస్తుండగా అవని ఇక లోపటి నుంచి వస్తుంది. హాయ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక తను మాత్రం మాట్లాడుతుండగా ఈలోపు బయటికి వెళ్ళిన వేదవతి వాళ్ళందరూ కలిసి ఇంటికి వస్తూ ఉంటారు. సరే సత్య నువ్వు కూర్చో, మాట్లాడుతుండు, నేను వెళ్ళి టీ తీసుకొస్తానని అవని కిచెన్లోకి వెళ్ళి టీ తీసుకొని వచ్చి సత్యకిచ్చి సత్యతో మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయానికి వేదవతి వాళ్ళు వచ్చేసరికి ఒక కారు ఉంటుంది. కారు ఎవరిది అని వేదవతి వాళ్ళు అనుకుంటుండగా ఇక్కడ నిలబడి మాట్లాడడం ఎందుకు, లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా అని అందరు కలిసి లోపలికి వస్తుండగా ఈలోపు అవని నువ్వు కూర్చో సత్య, నేను అక్షయను స్కూల్ దాకా డ్రాప్ చేసి వస్తానంటుండగా నేను అటువైపే వెళ్తున్నా, చిట్టు తల్లిని నేను తీసుకెళ్తానని సత్య అంటాడు. సరే చిట్టి తల్లి నాకు ఒక ముద్దు పెట్టు అనేసరికి అప్పుడు వెంటనే అక్షయ సత్యకు ముద్దు పెడుతూ ఉంటుంది. నేను చూశాను కదండి సత్య వచ్చాడు అని కోపంగా వెంటనే లోపలికి వస్తుంది. కోపంతో వేదవతి అసలు ఎందుకు వచ్చావని సత్య మీద గట్టిగా అరుస్తుండగా అత్తయ్య ఏంటి ఆ మాటలు, అయినా మేం లేని సమయంలో వీడిక్కడ రావడం ఏంటని చెప్పేసి వేదవతి కోపంగా అంటూ ఉంటుంది. ఏం రాజకార్యాలు వెలుగబెడుతున్నారో అత్తయ్య మనం లేని టైం చూసి అని చెప్పేసి నిహారిక అంటుండగా ఇంకొకసారి ఆ మాట అన్నావనుకో పండ్లు రాళ్ళ కొడతాని అవని అంటుండగా తన అందంలో తప్పేముంది అని చెప్పేసి వేదవతి అంటుండగా అత్తయ్య నువ్వు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంతే కదా, మేము లేని టైంలో ఈ సత్య రావడం ఏంటి అని చెప్పేసి కోపంగా వేదవతి అంటూ ఉంటుంది. ఇదంతా చూస్తుంటే ఏదో జరుగుతుంది అత్తయ్య, మన కళ్ళు కప్పి ఇక అవనును సత్య ఏదో వెనకాల గుటప చేస్తున్నారని ఇక నిహారిక అంటూ ఉంటుంది. అవును బంగారం, ఇదంతా చూస్తుంటే మన కళ్ళు కప్పి ఏదో చేస్తున్నారని ఈ విధంగా కృష్ణ అంటూ ఉంటాడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి, సత్య అటువైపు వెళ్తుంటే అక్షయం కలవడానికి చూడడానికి వచ్చాడు, అంతేకాని లేనిపోని నిందలు వేయకండి అని అవని అంటూ ఉంటుంది. అయినా ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది, నిన్ను కలవాల్సిన అవసరం ఏముంది, అది ఇంట్లో ఎవరు లేని టైంలో అని ఇక వేదవతి అంటూ ఉంటుంది. ఏదో క్యాజువల్గా వచ్చాడత్తే అంటుండే ఇక నిహారిక మాటలకు ఒక్కసారిగా వేదవతి కూడా నమ్ముతూ ఉంటుంది. ఇక అవని మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. రెగ్యులర్ ఎపిసోడ్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేసి ఒక్క